పార్ట్ 1 చూశాక పార్ట్ 2 చూడండి. నీ ముఖానికి లాలీపాప్ బిస్కెట్ కావన్నా ఇట్లా చేయదాపుతాను. ఈ రోజు నుంచి నేనే మీ అమ్మని రా, నువ్వు బాధపడకి అమ్మ నేను పోతమ్మా, నా బట్టలు, నా సంచి, నా గిన్నె అమ్మా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? మమ్మీని దాంట్లో ముంచుకొని తిన్నా. సరేరా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. అరే ఏందిరా ఇది, నేను కింద పడేసిన మళ్ళా తెచ్చి నువ్వు నావి వేసినవేందిరా? అప్పుడు నువ్వు నన్ను వచ్చి పైసలు అడిగినావు కదరా, నువ్వే కదరా, నువ్వు అడుక్కున్నటోనివి గీత ఒక్క తీసి నావినెత్తావారా? సంపుత రెండు పన్ను మొత్తం రాలితాయి నీ. కొడదా అంటాను, నువ్వు ఎవరికి సహాయం అన్నా చెయ్యవు. నేనప్పుడు 5 రూపాయలు అడిగినా ఇయ్యలే. ఆ అడ్డక్క ఆడ పడేస్తాను. ఎవరైనా ముసలోళ్ళు గిట్లా వస్తే జారు అడ్డం పడరా? నువ్వు చదువుకున్నాయినవే కదా, గా ఆడ పోయి పడేస్తే ఏమైతే? మనం మనిషి అయి పుట్టినప్పుడు ఎవరికైనా మనం సహాయం చేయాలి. ఎవరికైనా ఆకలి అయితే అన్నం పెట్టాలి. మనం అదిరిపోలా ఏంటి, షాక్ అయ్యావా? ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నా, మనం మంచి చేయకపోయినా ఏం కాదు కానీ ఇటువంటి చెడు పనులు అయితే చేయొద్దు. ఇక్కడ అడుక్కునేటోడు కాదు మా అన్న. ఇక్కడ అడుక్కునేటోడు కాదు మా అన్న. అగో మీ అన్ననా? పొద్దుగాలనేమో నా దగ్గర చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చిండు, అడుక్కున్నాడు. ఇప్పుడేమో నువ్వు మీ అన్న అవుతాడు అంటున్నావు. ఎట్లా మీ అన్న అవుతాడు? అన్నా అదొక పెద్ద స్టోరీ, ఒకసారి చూడు. చాలా గుర్తు రారు నాన్న నీకు. నువ్వు ఇయటి నుండి నా పెద్ద కొడుకురా. షార్ట్ కింది కానురా. ఎన్ని రోజులు అవుతుందిరా నాని స్నానం చేయక? అక్క నేను సాధన చేయక 5 రోజులు అవుతుంది. బడి కాడ ఒక చెరువు ఉంటే ఆ చెరువులో చేసిన. అయ్యో నీకెంత కష్టం రా. నువ్వు అక్క అనకరా, నన్ను అమ్మ అనువిలు. ఈ రోజు నుంచి నేనే నీ అమ్మనురా. కూసో, నేను మంచిగా సబ్బు పెట్టి మంచిగా మురికి అంత పోయేటట్టు వస్తా స్నానం. 5 రోజులు అయినారా స్నానం చేయక. అయ్యో వాడరా మచ్చా. ఎందుకమ్మా దాన్ని అంతగానం చూస్తానా? అది పుట్టు మచ్చమ్మా, నాకు అది చిన్నప్పటి నుంచి ఉంది. అవునారా? అయితే నువ్వే నా బంగారం రా, బంగారు. తను మంచిగా వద్దా మచ్చా? ఇంకా కొంచెం పెట్టబడి సబ్బు.
ఇప్పటి వరకు ఒక చినిగిపోయిన డ్రెస్ ఉంటే అదే వేసుకునేటోన్నమ్మా, పిండుకుంటా ఇసుకుంటా. నేను ఫస్ట్ టైం ఇంత కొత్త బట్టలు వేసుకుంటున్నామ్మా. అవునారా? నీకు ఇక్కడ నుంచి ఒక్కడు కూడా పాత డ్రెస్ వేయరా, అన్ని కొత్త డ్రెస్లు వేస్తారా? ఇది నీ తమ్ముడు డ్రెస్ రా. కూర్చున్నాను. బంగారు కొండ మంచిగా ఉన్నాడు. హీరోలా ఉన్నాడు నా బంగారు కొండ. అమ్మ కడుపు మొత్తంది. అయ్యో నాన్న ఆకలి అవుతుంది, వచ్చావు నేను అన్నం వేసుకొస్తా తొందర. మతి పాడుగాను, నీకు ఆకలి అవుతుందని తెలియక నేను లేట్ చేసిండ్రా, అందుకే నీకు కడుపు నొస్తుంది కావచ్చురా నా నీ ఆకలితోటి. మమ్మీ ఎవరిల్లు అన్నం తినిపిస్తున్నావు? అరే ఎవరో చెప్పుకో చూద్దాం. ఇక్కడ నువ్వు చూసినట్టుంది కదా నిన్ను. నువ్వు వివరక బూలొచ్చి కాడ అడుక్కున్నావు కదా. ఏయ్ లడ్డుగా ఏం మాట్లాడుతున్నావురా? నోటికి ఎంత అంత మాట్లాడుడేనా? వీడెవడనుకుంటాను? అడుక తినేటోడు కాదు వీడు, నీ అన్న. అమ్మా నాకు అన్నం వద్దు, ఏమొద్దు. నా వల్ల నీకెందుకు బాధ, నేను పోతా. అరే నాని, నువ్వు గంతగానం ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎక్కడికి పోవలేదు, ఇక్కడనే ఉండు. అరే నువ్వు అన్న ఏమనకు, వాడు ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. నీకు అన్నయ్య అంతే, వాడిని నువ్వేం అనాల్సింది లేదు, సప్పడేకు ఉండాలి. నీకేమన్నా తెలివి ఉందా మమ్మీ? గీ అడుక్కునేటోని తీసుకొచ్చి నాకన్నా అంటున్నావు. అమ్మ నేను పోతా. ఈ ఇంట్లో వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి, అంతే మమ్మీ. నేను పోదమ్మా. నా బట్టలు, నా సంచి, నా గిన్నె అమ్మా. అరే నువ్వు బాధపడక ఆగు, వానికి తెలియక ఏదో మాట్లాడుతాండు, నువ్వు సపడకుండు. అరే ఇంట్లో వాడనుండు నువ్వనుండు కాదురా, వాడు ఎవడనుకుంటావు? అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నీకు తెలియంది చేయండి. వీడెవడనుకుంటానో మమ్మీ, ఇంతకు ముందు భూలక్ష్మి కాడ అడుక్కున్నాడు ఈడు. అరే మళ్ళీ అట్లనే అంటున్నావేందిరా? వాడు ఇంతకు ముందు దాకా అడుక్కున్నాడు, కానీ ఈ కాడ నుండి వాడు నీకు అన్న. నువ్వాన్ని అడుక్కునేటోడు అని అనకుగా. నేను ఒక్కన్నా కదా అమ్మ, వాడిని పట్టుకొని నాకు అన్న అంటున్నావు. అరే నువ్వు ఒక్కనివే కాదు, నీకు అన్నయ్య కూడా ఉన్నాడు, నేను చూపిస్తావు. లేరా నువ్వులే, ఇటు తిరుగు, ఇటు రారా, నువ్వు ఇటురా, ముందుకురా. ఇగో అరే ఇగో ఇక్కడ చూడిగో పుట్టుమచ్చ. పుట్టుమచ్చ చూసిన, పుట్టుమచ్చ చూస్తే నాకెట్లా అన్నయ్య అవుతాడు? ఏం చేద్దామంటవా? అరే ఈ పుట్టుమచ్చ ఉంది కనుకనే వీడే నీ అన్నయ్య అంటున్నారా. ఎందుకంటే నువ్వు పుట్టక ముందు వీడు పుట్టినప్పుడు వీడిని తీసుకొని మేము జాతరకు పోయినాంరా. జాతరకు పోతే జాతరలో వీడిని కోతెత్తుకపోయింది, చిన్న ఉండే అప్పుడు. కోతెత్తుకుపోయినాక మేము మస్తు వెతికినాము, ఎక్కడ దొరకలేదురా. ఆయన ఇక తప్పిపోయిండని ఏడ్చుకుంటా సపడాక ఇంటికి వచ్చినాం. ఆ తర్వాత నువ్వు పుట్టినావు. అప్పటి నుంచి వీడు నీకు కనవల్లే, వీడు ఎక్కడనో పోయిండు అనుకున్నాం గానీ ఇప్పటికి తిరిగి వచ్చిండురా. ఆనికి మచ్చుండే, ఈయనకి ఇంత పెద్ద పుట్టు మచ్చు ఉంది, అందుకే వీడు నీ అన్నయ్యరా. అవునా మమ్మీ? అవునరా, అన్నయ్య నీకీడు. సారీ అన్నయ్య. కూర్చోండి రా నాని, కూర్చోండి. ఎట్లా కలిసి మెలిసి ఉండాలి మంచిగా, బంగారు కొండలు ఇద్దరు. అన్నయ్య ఎందుకు డల్లు ఉన్నాడు? అయితే అన్నయ్య 2-3 రోజుల నుంచి అన్నమే తినలేదట్రా.
మనకి కడుపులా మస్తు ఆకలి అవుతుందట పాపం. అన్నయ్యకి అన్నం తినిపియే మమ్మీ, నేను లాలిపాపులు తిన్నా. తినిపిస్తారా? పాపం మనకి బాగా అంటే బాగా ఆకలి అవుతుందట, కడుపు నొస్తుంది అన్నారు నాని. తిన్నానా? తిన్. నా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయా మమ్మీ? నేను అన్నయ్య బిస్కెట్ కొనుక్కుంటాం. సరే నాన్న, కొనుక్కోండి పోయి మంచి ఇద్దరు కలిసి ఆడుకోవాలి, సరేనా? ఇవ్వటి నాన్నకు. అద్దమ్మా కడుపు నిండింది. థ్యాంక్ యూ అమ్మా. అరే నువ్వు వేరే కాదురా, నా కొడుకువి, నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దురా నాని. సరే అమ్మా. మనం పోయి కొనుక్కుందాం పా అన్న, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సరేరా తమ్ముడు, పోదాం పో. అమ్మ షాప్ పోతాను. పోయి కొనుక్కొని ఇద్దరు కలిసి తినుర్రి. సరే అమ్మా. అరే లడ్డుగా, అప్పుడు నువ్వు గడ ఎక్కిరిచ్చినావు కదరా నన్ను. అప్పుడు నేను గిల్లింటికే పోయినరా అన్నం వండుకునేందుకు. లడ్డుగా దీనప్పుడు మా ఇంటికి అన్నం వడుకోవడానికి వచ్చింది కదరా? వచ్చిండు. గీ అడుక్కుంటే నెయ్యం పడి ఎందుకు వస్తాను రా? ఈ బట్టలు కూడా నెయ్యి ఉన్నట్టున్నాయి కానీ వేసుకున్నాయి. ఇది నా డ్రెస్సులే, ఈయన మా అన్నయ్య. గీ అడుక్కుంటే మీ అన్న ఎట్లయితారా? అన్న నేను లడ్డు వాళ్ళ సొంత అన్నని. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ నన్ను జాతరకు తీసుకుపోయారు. అక్కడ ఒక కోతి నన్ను ఎత్తుకుపోయింది. మా మమ్మీ డాడీ ఎంత ఎతికినా నేను దొరకలే. నాకు ఈడొక పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీ ఆ పుట్టుపచ్చని చూసి నన్ను కనిపెట్టింది. రింకు వల్ల నేను సొంత అన్నయ్యనన్నా. ఓహో అవునా? పొద్దుగాల మా ఇంటికి అన్నానికి వచ్చినావుగా, నాకేం మంచిగా అనిపించక రేపు రమ్మన్నా. అయితే లడ్డుగా మీ అన్న కోతి ఎత్తుకపోయి నన్ను దొరికింది కదా మంచిగా? మంచిగా మా అన్న దొరికిండు. సంబరం బాగానే అవుతుంది కదా లడ్డుగా. మీ కోతి ఎత్తుకపోయిన అన్నయ్య నెట్టి తీసుకుపోతాను. అన్న మేము దుకాణం పోతాను బిస్కెట్ కొనుక్కోవడానికి. సరే పోయిరా పోరి. గది జరిగింది. ఓహో తమ్ముడు గట్లనా తమ్ముడు? సరే తమ్ముడు, నేను మారిన తమ్ముడు. నేను ఈ తొక్కని తీసి అక్కడ ఎత్తా, నాకు బుద్ధి వచ్చింది తమ్ముడు. సరే అన్న, మేము పోతున్నాం. సరే తమ్ముడు పోయిరారి.